Hello all, welcome to CSB IAS Academy. I am Vinay Kumar and the topic we are going to discuss is bad bank. బ్యాంకింగ్ సెక్టార్లో ప్రతి 3-4 ఏళ్లకు ఒకసారి ఎప్పుడైతే ఎన్పిఏల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంటుందో అప్పుడు మనం తరచూ వినే ఒక మాట బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు గురించి. సో బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఉన్న ఎన్పిఏలన్నీ బ్యాడ్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తే అందువల్ల పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల యొక్క బ్యాలెన్స్ షీట్ క్లీన్ అవుతుందని, అదేవిధంగా వాటి ఆపరేటింగ్ ప్రాఫిటబిలిటీ పెరుగుతుందని, ఇంకొక రకంగా బ్యాంకుల గవర్నెన్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉందని, ప్రభుత్వం రీక్యాపిటలైజేషన్ పేరుతో వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి పంపించాల్సిన అవసరం ఉండదని, సో ఇలా తరచుగా మనం వింటూనే ఉంటాం. గత కొద్ది రోజులుగా కూడా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఐబీఏ బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు గురించి ప్రభుత్వంతో ఆర్బీఐతోనూ సంప్రదింపులు జరుపుతూ ఉంది. ఇంకోవైపు ఉదయ్ కోటక్ లాంటి బ్యాంకింగ్ ఎక్స్పర్ట్, ఇంకొక వైపు సిఈఏ సుబ్రహ్మణ్యం గారు, సో వీళ్ళు కూడా ఈ మధ్య కాలంలో బ్యాడ్ బ్యాంక్ గురించి మాట్లాడడం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో అసలు బ్యాడ్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ ఏంటి, సో అది ఇప్పుడున్న ఎన్పిఏ సమస్యని ఏ రకంగా తీరుస్తుంది, సో బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటులో ఉన్న కన్సర్న్స్ ఏంటి, బ్యాడ్ బ్యాంక్ ఒకటే పరిష్కారమా, ఇంకా ఏదైనా చేయాల్సి ఉందా ఈ బ్యాంకుల ఎన్పిఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అనేది ఈ లెక్చర్లో చూద్దాం మనం. సో బిఫోర్ దట్ ఈ లెక్చర్లో మనం ఇక్కడ కీ టర్మినాలజీ అనే పేరుతో ఇచ్చిన టర్మ్స్ అన్ని కూడా మనం వినబోతున్నాం. సో అసెట్ క్వాలిటీ రివ్యూ, స్ట్రెస్డ్ అసెట్స్, ఎన్పిఏ అండ్ ప్రొవిజనింగ్, ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఎస్ఆర్సి, ప్రాజెక్ట్ సశక్త్ అండ్ హెయిర్ కట్. ఓకే, సో అసలు బ్యాంకుల్లో ఈ ఎన్పిఏ ప్రాబ్లం ఎందుకు ఇంత తీవ్రంగా ఉంది, వాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్, ఇప్పుడు బ్యాంకుల్లో ఉన్న ఎన్పిఏల సంఖ్య అంటే ఎన్పిఏ అమౌంట్ ఎంత అని చెప్పేసి ఫస్ట్ అది చూద్దాం. అంతకంటే ముందు అసలు ఎన్పిఏ అనే కాన్సెప్ట్, దాని జెనసిస్ అంటే దాని వెనకాల అసలు బ్యాంకుల బేసిక్ ఫంక్షన్ ఏంటి, ఎన్పిఎస్ ఎట్లా క్లాసిఫై చేస్తారో అనేది చూద్దాం. సో బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ కనుక మనం గమనిస్తే అసెట్స్ అండ్ లయబిలిటీస్లో అసెట్స్ సైడ్ వీ అబ్జర్వ్ లోన్స్. సో బ్యాంకుల బేసిక్ ఫంక్షన్ ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లను ఒక ఇంట్రెస్ట్ రేటుకు తీసుకొని అంతకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేటుకి వాటిని అవసరం ఉన్న వాళ్ళకి రుణాల రూపంలో ఇవ్వడం. సో ఎవరికైతే రుణాలుగా ఇస్తుందో ఆ రుణాల మీద వచ్చే వడ్డీ రేటు బ్యాంకులు డిపాజిట్లుగా సేకరించే దాని మీద వచ్చే వడ్డీ రేటు కంటే ఎక్కువ ఉంటుంది. సో ద ఇంట్రెస్ట్ which banks collect on loans is more than the interest which banks pay on deposits. So that difference between the interest paid for the depositors and the interest which the banks collect on loans is called as net interest margin. So బ్యాంకులు రుణాల మీద సేకరించే వడ్డీ బ్యాంకులు డిపాజిట్ల రూపంలో చెల్లించే వడ్డీ కంటే ఎక్కువ ఉంటుంది. వాటి మధ్య డిఫరెన్స్ని, ఆ వ్యత్యాసాన్ని నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంట. సో ఆ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్తోనే బ్యాంకుల ప్రాఫిట్, బ్యాంకులో సిబ్బందికి చెల్లించాల్సిన జీతాలు, బ్యాంకుల మెయింటెనెన్స్ కాస్ట్ ఇవన్నీ కూడా ఇమిడి ఉంటాయి. ఓకే, సో ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎంత ఎక్కువ ఉంటే బ్యాంకులకు అంత లాభం, అంత ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఈ ప్రాఫిట్ కనుక ఎక్కువ ఉంటే అంటే బ్యాంకులు ఈ ఏడాది కనుక ప్రాఫిట్ని నమోదు చేస్తే దట్ ప్రాఫిట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ క్యాపిటల్ నెక్స్ట్ ఇయర్. సో ఈ ప్రాఫిటే తర్వాత ఏడాదికి బ్యాంకులకి క్యాపిటల్ కింద కన్వర్ట్ అవుతుంది, లేదా రిజర్వ్ మనీ కింద బ్యాంకులకు అందుబాటులో ఉంటుంది. సో బ్యాంకులు ఎక్స్పాండ్ అవ్వడానికి కానీ బ్యాంకుల్లో కొత్త కొత్త ప్రోడక్ట్స్ తీసుకురావడానికి కూడా ఈ ఏడాది వచ్చే ప్రాఫిటే కీలకం అన్నట్టు. సో ఆ రకంగా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, ప్రాఫిట్ అండ్ క్యాపిటల్ ఫార్మేషన్, దీస్ త్రీ ఆర్ very key concepts when it comes to banking sector. Okay, net interest margin, profitability of the banks and capital adequacy or capital formation of banks అనేవి ఈ మూడు ఇంటర్లింక్డ్. అయితే వీటికి మూలం ఏంటి అంటే బ్యాంకులు ఇచ్చే రుణాలు. సో బ్యాంకులు ఇచ్చే రుణాలు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తేనే బ్యాంకుల నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది బాగా ఉంటుంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది బాగా ఉన్నప్పుడే ఎక్కువ ప్రాఫిట్లు వస్తాయి, ఎక్కువ ప్రాఫిట్లు వచ్చినప్పుడే అది క్యాపిటల్ రూపంలోకి కన్వర్ట్ అవుతుంది. సో బ్యాంకులు క్యాపిటల్ అడక్వసీ నామ్స్ ఏవైతే పాటించాలో దాని ప్రకారం బ్యాంకులు తగినంత క్యాపిటల్ని నిల్వ చేసుకోవడానికి, అందుబాటులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
సో ఎప్పుడైతే ఈ బ్యాంకులో ఇచ్చిన రుణాలు తిరిగి రావో, సో దాని మీద వడ్డీ రాదు, పైగా ఇచ్చిన రుణాలు తిరిగి రావట్లేదు. సో అలాంటప్పుడు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ రాదు. సో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ తక్కువైనప్పుడు ప్రాఫిట్ తక్కువవుతుంది. ప్రాఫిట్ తక్కువైనప్పుడు క్యాపిటల్‌కి అదనంగా రావాల్సింది పోయి ఉన్న క్యాపిటల్ ఎరోడ్ అవుతూ ఉంటుంది. ఈ రకంగా బ్యాంకులనేవి ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో అంతకంటే ముందు అసలు ఈ అసెట్స్‌ని ఏ రకంగా, అసెట్స్ అంటే నథింగ్ బట్ లోన్స్. సో ఇదే క్వెషన్ మనకి లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్‌లో కూడా ఇచ్చారు. సో లోన్స్‌ని బ్యాలెన్స్ షీట్‌లో ఎలా క్లాసిఫై చేస్తారు అనేది, అసెట్సా లయబిలిటీసా అని చెప్పేసి. ఓకే, వెరీ బేసిక్ థింగ్. ఈవెన్ దో మనం పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ నేర్చుకొని ఈ చిన్న కాన్సెప్ట్లు వదిలేస్తూ ఉంటాం. ఓకే, సో assets are nothing but loans given by the banks. So they are classified into two broad categories. One is standard and the other one is non-performing assets. So standard assets and non-performing assets. So బ్యాంకులు ఇచ్చిన టర్మ్ లోన్స్ అనేవి దే ఆర్ రీపేడ్ ఇన్ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. బ్యాంకులు టర్మ్ లోన్స్ ఇస్తే వాటిని ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది బకాయిదారులు లేదా రుణగ్రహీతలు. ఓకే, సో వాళ్ళు కనుక అంటే ప్రతి నెల క్రమం తప్పకుండా డ్యూ డేట్ కంటే ముందే లేదా డ్యూ డేట్ నాడే కనుక రుణాన్ని చెల్లిస్తే దెన్ వీ కన్సిడర్ దట్ లోన్ ఆర్ దట్ అసెట్ యాజ్ అ రెగ్యులర్ అసెట్. సో ఇఫ్ ద ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఆర్ ఇఫ్ ద రీపేమెంట్ ఇన్ టు ద లోన్ అకౌంట్ ఆర్ డన్ రెగ్యులర్లీ ఆన్ ద గివెన్ డ్యూ డేట్, then we consider that asset as a regular asset. Okay, if the repayment or if the equated monthly installments they are pending up to 30 days, so 30 రోజుల వరకు గనక ఆ రీపేమెంట్ గనక పెండింగ్ ఉంటే then we consider it as స్పెషల్ మెన్షన్ అకౌంట్ జీరో. స్పెషల్ మెన్షన్ అకౌంట్ జీరో. సో ఫర్ సపోజ్ నేను ఈ నెల 15వ తేదీన ఒక టర్మ్ లోన్ తీసుకున్నాను బ్యాంకు, దాని రీపేమెంట్ వెంటనే స్టార్ట్ అవుతుంది అంటే నెక్స్ట్ మంత్ 15వ తేదీ నాడు నేను ఫస్ట్ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ బ్యాంకుకి పే చేయాలి. సో ఒకవేళ నేను 15 కంటే ముందే లేదా 14వ తేదీనో 13వ తేదీనో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేశానో లేదా 15 డ్యూ డేట్ కాబట్టి అదే రోజు పే చేశాను అనుకోండి, సో దెన్ మై అకౌంట్ ఈజ్ ఇన్ రెగ్యులర్ స్టేటస్. సో నా అకౌంట్ అనేది రెగ్యులర్గా నడుస్తూ ఉంది అని అర్థం. అలా కాకుండా 15వ తేదీన చెల్లించాల్సిన నా ఇన్స్టాల్మెంట్ని ఆ మరుసటి నెల 15వ తేదీ వరకు కూడా పెండింగ్ అలాగే ఉంచాను అనుకోండి, మొదటి వాయిదా చెల్లించకుండా. సో ఆ 30 డేస్ అంటే డ్యూ డేట్ కంటే దాటి 30 రోజుల వరకు ఆ అకౌంట్ని స్పెషల్ మెన్షన్ అకౌంట్ జీరోగా, ఎస్ఎంఏ జీరోగా కన్సిడర్ చేస్తారు. సో ఇఫ్ ద రీపేమెంట్ ఈస్ పెండింగ్ ఫర్ మోర్ దెన్ 31 డేస్ అండ్ అప్ టు 60 డేస్, సో 31 రోజుల నుంచి 60 రోజుల మధ్య కనుక ఆ రీపేమెంట్ పెండింగ్లో ఉంటే దెన్ వీ కన్సిడర్ ఇట్ యాజ్ ఎస్ఎంఏ 1. సో 30 రోజులు 60 రోజులు దాటి 90 రోజుల వరకు కూడా ఆ అకౌంట్లో రీపేమెంట్ జరగకపోతే ఆ లోన్ అకౌంట్లో దాన్ని స్పెషల్ మెన్షన్ అకౌంట్ 2 అంటాం, ఎస్ఎంఏ 2గా వ్యవహరిస్తారు. ఓకే, సో టిల్ హియర్ ఎస్ఎంఏ 2 వరకు ద లోన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ స్టాండర్డ్ అసెట్స్. సో ఎస్ఎంఏ 2 వరకు కూడా వాటిని స్టాండర్డ్ అసెట్స్గానే పరిగణిస్తారు. కాకపోతే ఎస్ఎంఏ 0, ఎస్ఎంఏ 1, ఎస్ఎంఏ 2 అకౌంట్లని స్ట్రెస్డ్ అసెట్గా భావిస్తారు. సో దెర్ ఈజ్ సమ్ స్ట్రెస్ ఇన్ రికవరీ ఆఫ్ దీస్ లోన్స్, ఎట్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ స్టాండర్డ్ అసెట్స్. సో అవి స్ట్రెస్డ్ అసెట్స్ అయినప్పటికీ కూడా స్టిల్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ స్టాండర్డ్ అసెట్స్. సో ఇఫ్ ద రీపేమెంట్ ఈస్ పెండింగ్ బియాండ్ 90 డేస్, సో ఆ లోన్ అకౌంట్లోకి రావాల్సిన రీపేమెంట్ అనేది ఐదర్ ఇంట్రెస్ట్ పోర్షన్ కానీ ప్రిన్సిపల్ పోర్షన్ కానీ ఇఫ్ ఇట్ ఈస్ పెండింగ్ ఫర్ మోర్ దెన్ 90 డేస్, సో ఇఫ్ ద రీపేమెంట్ ఈస్ డిలేడ్ బై 90 డేస్ ఆర్ మోర్, దెన్ వీ కన్సిడర్ ఇట్ యాజ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సో ఒక లోన్ అకౌంట్లోకి రావాల్సిన రీపేమెంట్ అనేది 90 రోజులు అంటే ఎక్కువ గనక పెండింగ్లో ఉంటే దాన్ని మనం నాన్ పర్ఫార్మింగ్ అసెట్ లేదా పారు బాకీ కింద పరిగణిస్తాం. సో ఇందులో కూడా సో ఎన్పిఏగా క్లాసిఫై అయిన నాటి నుంచి 12 నెలల వరకు లేదా 1 ఇయర్ వరకు వీ కన్సిడర్ ఇట్ యాజ్ సబ్స్టాండర్డ్ అసెట్. సో ఎన్పిఏగా క్లాసిఫై అయిన నాటి నుంచి 12 నెలలు దాటిన తర్వాత ఆ అకౌంట్ని డౌట్ఫుల్ అసెట్గా పరిగణిస్తాం.
సో ఒకవేళ ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆ లోన్ అకౌంట్ని పరిశీలించి ఇక ఈ అకౌంట్ రికవర్ కాదు అని చెప్పేసి భావించి సర్టిఫై చేశారనుకోండి, దెన్ వీ కన్సిడర్ ఇట్ యాజ్ లాస్ లాస్ అసెట్. సో దెన్ వీ కన్సిడర్ ఇట్ యాజ్ లాస్ అసెట్. సో ఇట్లా బ్యాంకుల్లో అసెట్స్ని క్లాసిఫై చేస్తూ ఉంటారు. సో నౌ వీఆర్ డీలింగ్ విత్ ఎన్పిఏ. సో ఎన్పిఏ ప్రాబ్లంతో డీల్ చేస్తున్నాం. ఓకే, మనం మాట్లాడుకుంటున్న బ్యాడ్ బ్యాంక్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎన్పిఎస్. సో ఎన్పిఎస్ వల్ల సమస్య ఏంటి అంటే, బ్యాంకులు డిపాజిటర్ల దగ్గర నుంచి సేకరించిన డిపాజిట్లు బారోవర్స్కి అప్పుగా ఇస్తున్నాయి. అంటే బ్యాంకుల పాత్ర ఏంటి? ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ ట్రస్టీ టు ద డిపాజిట్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ద పబ్లిక్, అండ్ దే ఆర్ ఇట్ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఇన్ లెండింగ్ టు బారోవర్స్ హూ కెన్ రీపే దెమ్. సో ఎవరైతే రీపే చేయగలిగిన కెపాసిటీ ఉంటుందో, రీపే చేయగలిగిన సామర్థ్యం ఉంటుందో, వాళ్ళకు మాత్రమే బాధ్యతాయుతంగా బ్యాంకులు అప్పులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో ఒకవేళ అప్పులు కనుక తిరిగి చెల్లించలేని పరిస్థితి ఉంటే బ్యాంకులు లాభాలకు బదులుగా నష్టాలను మూటగట్టుకుంటాయి. ఓకే, సో ఇక్కడే మనకి ఒక మాట వస్తుంది, ప్రొవిజనింగ్ అని చెప్పేసి. సో ఆల్రెడీ మనం ఇక్కడ స్ట్రెస్డ్ అసెట్స్ అంటే ఏంటో చూసాం, ఎన్పిఎస్ అంటే ఏంటో చూసాం. సో నెక్స్ట్ ఇష్యూ ఈజ్ ప్రొవిజనింగ్. సో ప్రొవిజనింగ్ అంటే ఏంటి అంటే, సో కీపింగ్ పోర్షన్ ఆఫ్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ఫర్ మేకింగ్ ఆఫ్ పొటెన్షియల్ లాసెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్పిఎస్. సో బ్యాంకులు ఎన్పిఏ రూపంలో అవి నష్టం, అంటే ఎన్పిఏలు అంటే ఏంటి? బ్యాంకులకు రావాల్సిన అసలు కానీ వడ్డీ కానీ రావట్లేదు, అంటే బ్యాంకులు నష్టపోతున్నాయి. సో ఈ నష్టాలని ముందే ఊహించి, లేదా ఈ నష్టాలను తట్టుకునేందుకు గాను, ఈ నష్టాలను పూడ్చేందుకు గాను బ్యాంకులు తమ లాభంలో నుంచి కొంత అమౌంట్ని ఈ లోన్లకు గాను పక్కన పెట్టాల్సి ఉంటుంది. సో బ్యాంక్స్ హ్యావ్ టు కీప్ అసైడ్ అ పోర్షన్ ఆఫ్ ఇట్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ టు మేకప్ ఫర్ ద పొటెన్షియల్ లాసెస్ డ్యూ టు ఎన్పిఎస్. ఎన్పిఎస్ కారణంగా బ్యాంకులకు కలిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి బ్యాంకుల లాభంలోంచి కొంత అమౌంట్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. దాన్నే ప్రొవిజనింగ్ అంటాం. బ్యాంకింగ్ పరిభాషలో దాన్నే ప్రొవిజనింగ్ అంటాం. అంటే ఏంది? బ్యాంకులకు వచ్చే లాభంలో నుంచి తీసి పక్కన పెడుతుంది. ఓకే, అంటే లాభం తగ్గిపోతుంది. సో ప్రాఫిటబిలిటీ ఆఫ్ బ్యాంక్స్ ఈజ్ గెటింగ్ డిక్రీస్డ్. సో ప్రాఫిటబిలిటీ తగ్గుతుంది అంటే క్యాపిటల్ ఫార్మేషన్ కూడా తగ్గుతుంది. సో ఈ ఏడాదికి వచ్చిన ప్రాఫిటే నెక్స్ట్ ఇయర్ క్యాపిటల్ కిందకి కన్వర్ట్ అవుతుంది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి. సో నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ అంటే క్యాపిటల్ ఫార్మేషన్ అనేది తగ్గిపోతుంది. సో బ్యాంకింగ్లో క్యాపిటల్ అడక్వసీ అని చెప్పేసి ఒక నామ్ ఉంది. సో క్యాపిటల్ అడక్వసీ నామ్స్. సో క్యాపిటల్ అడక్వసీ నామ్స్ ఏంటి అంటే, సో సింపుల్గా మనం ఇందాక చూసిన డెఫినేషన్లో బ్యాంకులు ఒకరి దగ్గర నుంచి తీసుకొని ఇంకొకరికి ఇస్తున్నాయి. సో ఒకరి దగ్గర నుంచి సేకరించిన అమౌంట్ని ఇంకొకరికి అప్పుగా ఇస్తున్నాయి. సో అంటే ఏంది? బ్యాంకుల పాత్ర ఏంది? తీసుకోవడం, ఇవ్వడం. అంతేగాని బ్యాంకుల క్యాపిటల్ అంటూ ఇక్కడ ఏం మనకు కనిపించట్లేదు. సో దే ఆర్ జస్ట్ ఫెసిలిటేటింగ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఫ్రమ్ ఎ డిపాజిటర్. సో డిపాజిటర్ దగ్గర సేవింగ్స్ రూపంలో ఎక్సెస్గా ఉన్న మనీని ఎవరైతే అవసరంలో ఉన్నారో, ఎవరైతే లోన్ రూపంలో లోన్ కావాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి బ్యాంకులు మధ్యవర్తిగానే పనిచేస్తున్నాయి. సో అంటే ఒక రకంగా బ్యాంకులది పెట్టుబడి లేని వ్యాపారం. సో యాజ్ ఎ ఒక లేమన్గా మనం అర్థం చేసుకుంటే, సో మరి ఇలా బ్యాంకులు ఒకరి దగ్గర నుంచి తీసుకొని ఇంకొకరికి ఇస్తున్నప్పుడు, మధ్యలో ట్రస్టీగా పనిచేస్తున్నప్పుడు వాటి రిస్క్ అసెస్మెంట్లో లోపం కావచ్చు, ఆ ఇచ్చిన రుణాలని సరిగ్గా మానిటరింగ్ చేయలేకపోవచ్చు, లేదా ఏదైనా ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ కారణంగా కావచ్చు. ఆ ఎన్పిఏగా ఆ ఇచ్చిన లోన్ కనుక ఎన్పిఏగా మారితే, ఆ ఇచ్చిన లోన్ కనుక తిరిగి చెల్లించలేకపోతే కలిగే నష్టాలకు ఎవరు బాధ్యత వహించాలి మరి? సో ఇప్పుడున్న మోడల్లో మనం ఆలోచిస్తే బ్యాంకులకి బాధ్యత ఏం లేదు. బ్యాంకులు ఒకరి దగ్గర నుంచి తీసుకొని ఇంకొకరికి ఇస్తున్నాయి. ఓకే, సో నిజానికి ట్రస్టీగా వ్యవహరిస్తున్న బ్యాంకులే ఆ నష్టాలన్నీ కూడా భరించాల్సి ఉంటుంది. సో ఆ నష్టాన్ని డిపాజిట్దారుల మీద మోపకూడదు. ఓకే, సో అందుకని చెప్పేసి క్యాపిటల్ అడక్వసీ అని చెప్పేసి ఒక నార్మ్ తీసుకొచ్చారు. దాని ప్రకారం బ్యాంకులు అవి ఇచ్చే అసెట్స్కి అనుగుణంగా, ఆ అసెట్స్కి రిస్క్ కేటగిరీకి అనుగుణంగా, సో బ్యాంకులు లోన్ ఇచ్చేటప్పుడు కొలాటరల్ సెక్యూరిటీ అండ్ థర్డ్ పార్టీ సెక్యూరిటీస్ అని చెప్పేసి తీసుకుంటాయి.
సో అంటే ఇప్పుడు హౌసింగ్ లోన్ ఇస్తున్నాం అనుకోండి, అంటే ఇల్లు కట్టుకోవడానికి రుణం ఇస్తున్నాం అనుకోండి, ఆ రుణం ద్వారా కట్టబడే ఇల్లుని బ్యాంకుకి మోర్టగేజ్ చేయాల్సి ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఆ రుణం తీసుకున్న వ్యక్తి గనక ఆ అప్పును చెల్లించలేకపోతే బ్యాంకులకు ఆ ఇంటిని వేలం వేసి తద్వారా వచ్చే అమౌంట్‌తో ఆ రుణాన్ని తిరిగి చెల్లింపజేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. సో, ఇట్లా వీటిని సెక్యూర్డ్ అసెట్స్ అంటాం. అంటే ఒకవేళ ఈ అసెట్ గనుక తిరిగి చెల్లించకపోయినప్పటికీ కూడా ఇట్ ఈస్ సెక్యూర్డ్ బై సమ్ ఫిజికల్ అసెట్. ఏదో ఒక ఫిజికల్ అసెట్ అంటే ఇల్లు రూపంలో ఒక ఫిజికల్ అసెట్ దాన్ని సెక్యూర్ చేస్తుంటే ఆ రుణాన్ని కాపాడుతూ ఉంది. అలా గాకుండా సమ్ లోన్స్ దే ఆర్ అన్‌సెక్యూర్డ్. సో, వాటిని కేవలం బారోవర్స్ అండ్ థర్డ్ పార్టీ యొక్క సంతకాల బేసిస్ మీదనే వాళ్ళకి నెలవారీగా వచ్చే ఆదాయాల బేసిస్ మీదనే ఇస్తున్నాం. ఎలాంటి సెక్యూరిటీ తీసుకోకుండా. దే ఆర్ అన్‌సెక్యూర్డ్. సో, ఇట్లా సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ క్లాసిఫికేషన్ బేసిస్ మీద బ్యాంకులు అవి పోయే పొటెన్షియల్ లాసెస్ అంటే కొంత అసెట్స్ ఏ రకంగానైనా సరే లాస్ ఉంటుంది. ఏ బిజినెస్‌లో అయినా సరే లాస్ అనేది ఇట్ ఈస్ ఇనెవిటబుల్. అంటే అది వచ్చి తీరుతుంది. దానికి సిద్ధంగా ఉండాలి. సో, టు ప్రిపేర్ ఫర్ ద పొటెన్షియల్ లాసెస్, సో డ్యూ టు సమ్ ఎన్‌పీఎస్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, మార్కెట్ రిస్క్ అంటాం, క్రెడిట్ రిస్క్ అంటాం. సో, ఇట్లా రకరకాల రిస్కులను ముందే ఊహించి బ్యాంకులు కొంత ఓన్ క్యాపిటల్‌ని ఆ లాస్‌లకి పూరించేందుకు, ఆ లాసుల్ని కాంపెన్సేట్ చేసేందుకు అని చెప్పేసి బ్యాంకులు ఖచ్చితంగా కలిగి ఉండాలి. సో, బ్యాంక్ షుడ్ హ్యావ్ అడెక్వేట్ క్యాపిటల్ టు కంపెన్సేట్ ఫర్ ద లాసెస్ విచ్ ఇట్ మే ఇన్కర్ డ్యూ టు మార్కెట్ రిస్క్, క్రెడిట్ రిస్క్ ఆర్ ఎనీ అదర్ రిస్క్. సో, బ్యాంకులు మార్కెట్ రిస్క్ కారణంగా గానీ, క్రెడిట్ రిస్క్ కారణంగా గానీ, మరే ఇతర రిస్క్ కారణంగా గానీ భవిష్యత్తులో సంభవించే నష్టాలను కంపెన్సేట్ చేయడానికి గాను కొంత క్యాపిటల్‌ని ముందే కలిగి ఉండాలి. విధిగా కలిగి ఉండాలి. దాన్నే క్యాపిటల్ అడెక్వసీ రేషియో అంటాం. క్యాపిటల్ అడెక్వసీ రేషియో అంటాం. సో, ఈ క్యాపిటల్ అడెక్వసీ రేషియో అనేది జనరల్‌గా బ్యాంకులు బేసల్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో, బేసల్ 1, బేసల్ 2, బేసల్ 3 నార్మ్స్ ఏవైతే ఉన్నాయో, సో, అందులో సూచించిన విధంగా రెగ్యులేటర్, సో, ఇండియన్ రెగ్యులేటర్ ఎవరు? బ్యాంకింగ్ సెక్టర్‌కి సంబంధించి ఆర్‌బీఐ. సో, ఆర్‌బీఐ నిర్దేశిస్తుంది. బ్యాంకులు ఇంత క్యాపిటల్ అడెక్వసీని కలిగి ఉండాలి. ఇండియన్ బ్యాంక్స్ ఇట్లా. సో, దానికి అనుగుణంగా బ్యాంకులు క్యాపిటల్ అడెక్వసీని కలిగి ఉంటాయి. సో, ఇప్పుడు ఎన్‌పీఏల కారణంగా ప్రాఫిటబిలిటీ తగ్గుతుంది. ప్రాఫిటబిలిటీ తగ్గడం కారణంగా క్యాపిటల్ ఫార్మేషన్ తగ్గుతుంది. దాని ప్రభావం క్యాపిటల్ అడెక్వసీ రేషియోస్ మీద పడుతుంది. అంటే క్యాపిటల్ ఉండాల్సినంతగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల దగ్గర ఉండట్లేదు. సో, మరేం చేయాలి? ఆ బ్యాంకుల ప్రమోటర్లు ఎవరైతే ఉంటారో, ఆ బ్యాంకుల ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తిరిగి క్యాపిటల్‌ని ఈ బ్యాంకుల్లోకి పంప్ చేయాలి. సో, వాళ్ళు తిరిగి క్యాపిటల్‌ని బ్యాంకుల్లోకి ప్రమోట్ చేయాలి. మరి పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ఓనర్లు ఎవరు? సో, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అంటేనే 51% ఆర్ మోర్, సో, 51% లేదా అంతకంటే ఎక్కువ వాటా ప్రభుత్వం చేతుల్లో ఉంటే దాన్నే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు అంటాం. అంటే ఈ బ్యాంకుల యొక్క ఓనర్లు ఒక రకంగా ప్రభుత్వాలే. సో, ప్రభుత్వాలదే ఈ బ్యాంకుల్లో 51% లేదా అంతకంటే ఎక్కువ వాటా ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో ఈ ప్రభుత్వ వాటా 93, 94% వరకు కూడా ఉంది. సో, ఆ రకంగా ప్రభుత్వానిదే ఈ బ్యాంకుల్లో క్యాపిటల్ అడెక్వసీని సాధించడానికి, క్యాపిటల్ అడెక్వసీని రీస్టోర్ చేయడానికి రీక్యాపిటలైజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సో, ఈ బ్యాంకుల్లో క్యాపిటల్ అడెక్వసీని రీస్టోర్ చేయడానికి అని చెప్పేసి ప్రభుత్వాలు తరచుగా రీక్యాపిటలైజేషన్ పేరుతో కొత్త క్యాపిటల్‌ని బ్యాంకింగ్ సెక్టార్‌లోకి, దట్టు పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లోకి ఇన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. సో, ఈ రకంగా భారం బ్యాంకింగ్ సెక్టార్ మీద, ప్రభుత్వాల మీద పడుతుంది. సో, దేని కారణంగా? జస్ట్ బికాజ్ ఆఫ్ ఎన్‌పీఏస్. సో, ఎన్‌పీఏల కారణంగా బ్యాంకుల యొక్క లాభదాయక తగ్గడం వల్ల వాటి పెట్టుబడి కుచించుకుపోయి ప్రభుత్వాలు పదే పదే ఆ బ్యాంకుల్లోకి రీక్యాపిటలైజేషన్ పేరుతో పెట్టుబడుల్ని తిరిగి పెట్టాల్సిన అవసరం వస్తూ ఉంది. ఓకే. సో, దీన్ని నివారించడానికి అని చెప్పేసి ప్రతి 3-4 ఏళ్ళకి ఒకసారి బ్యాడ్ బ్యాంక్ అనే ఒకదాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం తరచూ వింటూ ఉన్నాం. సో, ఇప్పుడు స్టేటస్ ఏంటి? అసలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్‌పీఎస్ ఎంత ఉన్నాయి అంటే, సో, ఆర్‌బీఐ ప్రతి 6 నెలలకు ఒకసారి ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అని చెప్పేసి రిలీజ్ చేస్తుంది. ఫైనాన్షియల్
స్టెబిలిటీ రిపోర్ట్. సో ఇది ఇండియాకి సంబంధించిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. సో అదే గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది. సో దట్ ఈస్ రిలీజ్డ్ బై ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా ఒక గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అని రిలీజ్ చేస్తుంది. మన దేశంలో ఆర్బీఐ ప్రతి 6 నెలలకు ఒకసారి, ఇట్ ఈజ్ ఏ హాఫ్ ఇయర్లీ రిపోర్ట్. సో ప్రతి 6 నెలలకు ఒకసారి ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అని చెప్పేసి రిలీజ్ చేస్తుంది. దాని ప్రకారం సెప్టెంబర్ 30, 2019 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న అప్పు అంటే ఎన్పిఏలు మొత్తం 7,27,000 కోట్ల రూపాయలు. సో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం ఎన్పిఏ విలువ 7,27,000 కోట్ల రూపాయలు. సో ఇది ఆ బ్యాంకుల యొక్క మొత్తం అడ్వాన్సెస్, అంటే ఆ బ్యాంకులు ఇచ్చిన మొత్తం అప్పుల్లో 12.7% సమానం. సో అంటే ఆ బ్యాంకులు అన్నీ కలిసి 100 కోట్లు కనుక అప్పిచ్చాయి అనుకుంటే అందులో 13 కోట్లు తిరిగి రాని బకాయిలే, 13 కోట్లు తిరిగి రాని బకాయిలే ఉన్నాయి. సో అప్ టు 13% దే ఆర్ ఎన్పిఏస్. సో ఈ రకంగా మనం ఊహించుకోగలం దీనివల్ల పబ్లిక్ సెక్టర్ బ్యాంకులకి ఎంత నష్టం కలుగుతుంది అని చెప్పేసి. సో ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి, క్యాపిటల్ అడెక్వసీని మెయింటైన్ చేయడానికి ప్రభుత్వం 2017లో దాదాపు 2.11 లక్షల కోట్లని రీక్యాపిటలైజేషన్ పేరిట బ్యాంకులకు ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంది. 2019 బడ్జెట్లో 70,000 కోట్లు అందుకు కేటాయించింది. మిగతా అమౌంట్ని రీక్యాపిటలైజేషన్ బాండ్స్ రూపంలో సేకరించాలి అని చెప్పేసి ప్రభుత్వం భావించింది. కాకపోతే గత కొద్ది కాలంగా ఆర్థిక వ్యవస్థలో ఉన్న మందగమనం, తిరోగమనం కారణంగా ఇప్పుడు కోవిడ్-19 నేపథ్యంలో ఆ ప్రాసెస్ అనేది చాలా స్లోగా, చాలా టార్డీగా జరుగుతూ ఉంది. ఓకే. సో ఈ ఎన్పిఎస్ అనేది ఇట్ ఈస్ ఆల్సో హిండరింగ్ ద క్రెడిట్. సో ఇప్పుడు ఆల్రెడీ బ్యాంకులు చాలా ఇచ్చిన రుణాలు ఎన్పిఏగా మారున్నాయి. సో బ్యాంకులు భవిష్యత్తులో రుణాలు ఇవ్వడానికి అంత ఆసక్తి చూపట్లేదు. ఎందుకంటే ఇచ్చిన రుణాలలో చాలా వరకు ఎన్పిఏగా మారేసరికి సో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వడానికి అంత ఆసక్తి చూపించట్లేదు. సో ప్రభుత్వ రంగ బ్యాంకులు అనేవి ఇట్లా ఎన్పిఏల కారణంగా నష్టాలు అనుభవిస్తున్నాయని చెప్పేసి బ్యాంకింగ్ సెక్టార్లో, ఈ ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో షేర్ల రూపంలో కానీ, ఈక్విటీ రూపంలో కానీ పెట్టుబడులు పెట్టడానికి జనాలు ముందుకు రావట్లేదు. సో ఇన్వెస్ట్మెంట్ అంతగా జరగట్లేదు. అలాగే ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టార్ మీద, ఆ బ్యాంకింగ్ సెక్టార్ అనేది ఆర్థిక వ్యవస్థకి వెన్నెముక లాంటిది కాబట్టి, సో అందులో ఇలాంటి సంక్షోభం ఉంది కాబట్టి అది బ్యాంకింగ్ సెక్టార్ గ్రోత్ మీద, అదేవిధంగా ఓవరాల్ ఎకానమీ యొక్క గ్రోత్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎన్పిఎస్. సో ఎన్పిఏ ప్రాబ్లం ఇది. అసలు ఈ ఎన్పిఏలు మరి ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున ఎలా మోపయ్యాయి, ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ఎన్పిఎస్ బ్యాంకింగ్ రంగంలో ఎన్పిఎస్ బయటపడ్డాయంటే, సో ఆర్బీఐ ఇన్ ద ఇయర్ 2015, సో ఆర్బీఐ 2015లో అసెట్ క్వాలిటీ రివ్యూ అని ఒక ప్రోగ్రామ్ని చేపట్టింది. సో అప్పుడు రఘురామ్ రాజన్ గారు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. ఆయన సో బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న స్ట్రెస్డ్ అసెట్స్ని, ఎన్పిఎస్ని అప్పటి వరకు విండో డ్రెస్సింగ్ అనే పేరుట బ్యాంకులు దాచిపెట్టేసేవి. అంటే అవి స్ట్రెస్డ్ అసెట్ అయినప్పటికీ, ఎన్పిఏ అవ్వాల్సినవి అయినప్పటికీ కూడా దాన్ని రీస్ట్రక్చర్ చేయడం ద్వారానో ఇంకోటో చేసి కేవలం కొంత అమౌంట్ బారోవర్స్ని కట్టించి ఆ 90 రోజుల పీరియడ్ ఏదైతుందో దాన్ని దాటించడం, ఇలాంటివి చేయడం ద్వారా బ్యాంకులు ఆ ఎన్పిఎస్ అన్నిటిని కూడా దాచిపెట్టేసేవి. సో అందుచేత ఉండాల్సిన ఎన్పిఏ కంటే తక్కువ ఎన్పిఏలు బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లలో కనిపించేవి. సో రఘురామ్ రాజన్ గారు ఇది పరిస్థితి ఇలాగే ఉంటే సమస్యను దాచిపెట్టినట్టే అవుతుంది. కానీ సో మనం సమస్యను గుర్తించాలి, దాన్ని రిజాల్వ్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ని మనం తీసుకోవాలి, అంతేగాని సమస్యను దాచిపెట్టి ముందుకెళ్ళలేము అని చెప్పేసి హీ కండక్టెడ్ అసెట్ క్వాలిటీ రివ్యూ. సో ఆ స్ట్రెస్డ్ అసెట్స్ని ఖచ్చితంగా ఎన్పిఏ అయితే ఎన్పిఏగా క్లాసిఫై చేయాల్సిందే, వాటిని బ్యాలెన్స్ షీట్లో చూపించాల్సిందే, అందుకు తగ్గట్టుగా ప్రొవిజనింగ్ చేయాల్సిందే అని చెప్పేసి ఆర్బీఐ గవర్నర్ గారు ఆదేశించారు. అందుకు అనుగుణంగా బ్యాంకులు అసెట్ క్వాలిటీ రివ్యూని చేపట్టాయి. సో అప్పుడు అంతవరకు దాచిపెట్టిన అసెట్స్ ఎన్పిఎస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చాయి. సో ద నెంబర్ సడన్లీ స్టార్టెడ్ స్కై రాకెటింగ్. సో వెంటనే ఆ ఎన్పిఏ నెంబర్ అనేది, ఎన్పిఏ అమౌంట్ అనేది పెరగడం స్టార్ట్ అయింది. సో మోర్ ఓవర్ 2015 కంటే ముందు వరకు కూడా భారత ఆర్థిక వ్యవస్థలో ఒక రకంగా బూమ్ పీరియడ్.
సో 2013 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ కంటే ముందు భారత ఆర్థిక వ్యవస్థ సగటున 8-9% వృద్ధి రేటుతో, జీడీపీ గ్రోత్ రేటుతో ముందుకెళ్తూ ఉండేది. సో ఒక రకంగా భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఒక ఒక మంచి పీరియడ్ అన్నట్టు అది. సో అందుకని చెప్పేసి ఈ కాలంలో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, టెలికమ్యూనికేషన్ ప్రాజెక్ట్స్, ఇలాంటివన్నీ కూడా, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చేపట్టారు. సో వాటికి బ్యాంకులు కూడా అంతే పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడం స్టార్ట్ చేశాయి. సో చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్, టెలికమ్యూనికేషన్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా 2005 నుంచి 2013 మధ్యలో చాలా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అందుకు బ్యాంకులు కూడా అంతే పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడం జరిగింది. సో ఒక రకంగా బ్యాంకింగ్ సెక్టార్ని లెవరేజ్ చేశారు ఆ పీరియడ్లో. అయితే ఆ తర్వాత అలా చేపట్టిన ప్రాజెక్టులన్నీ కూడా, అలా మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ కూడా రకరకాల కారణాల చేత మధ్యలోనే ఆగిపోవడం కొన్ని. సో కాస్ట్ ఓవర్ రన్స్, టైం ఓవర్ రన్స్, అంటే అవి అనుకున్న ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల, సో పట్టాల్సిన టైం కంటే ఎక్కువ టైం పట్టడం వల్ల, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ వల్ల, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ వల్ల, అంటే గవర్నమెంట్ రెడ్ టేపిజం కారణంగా, ఆ తర్వాత 2013లో వచ్చిన గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ మీద కొద్దో గొప్ప ఉండడం వల్ల, సో టెలికమ్యూనికేషన్ రంగంలో అప్పటి వరకు చాలా మీరు చూస్తే చాలా టెలికమ్యూనికేషన్ అంటే సంస్థలు ఉండేవి. టాటా డొకోమో అని చెప్పేసి, ఎయిర్సెల్ అని చెప్పేసి. కానీ అవన్నీ కూడా క్రమక్రమంగా మెర్జర్ అయిపోవడం, వయబిలిటీ లేని కారణంగా, అంటే అవి వాటి సేవల్ని ఇవ్వాల్సిన ప్రైస్ కంటే కూడా ఎక్కువ మంది కస్టమర్ బేస్ని పెంచుకోవాలని చెప్పేసి తక్కువ ప్రైస్కి ఇచ్చాయి. సో క్రమంగా వాటిలో ఉండే ప్రాఫిటబిలిటీ అండ్ వయబిలిటీ ఆఫ్ బిజినెస్ అనేది పోయేసరికి అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి షట్ డౌన్ అవుతూ వచ్చాయి. సో ఆ రకంగా బ్యాంకుల యొక్క ఎన్పిఏలు అనేవి ఆ బూమ్ పీరియడ్లో ఇచ్చిన లోన్లన్నీ కూడా ఆ తర్వాత ఎన్పిఏలుగా మారడం స్టార్ట్ అయ్యాయి. సో ఈ 2 కారణాల చేత, అంటే ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి నిలిచిపోయి అందులో చాలా వరకు బ్యాంకులు ఇచ్చిన రుణాలు ఇరుక్కుపోవడం, రెండోది 2015లో చేపట్టిన అసెట్ క్వాలిటీ రివ్యూ. ఈ 2 కారణాల వల్ల బ్యాంకింగ్ సెక్టార్లో ఎన్పిఎస్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉండడం జరిగింది. పైన మనం చెప్పుకున్నట్టు ఈ ఎక్సెస్ లెవరేజ్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టర్, అంటే బ్యాంకింగ్ రుణాలని అవసరం ఉన్నా లేకపోయినా తీసుకోవడం వల్ల, సో అలా తీసుకొని చేపట్టిన ప్రాజెక్టులు ముందుకెళ్ళకపోవడం వల్ల, ఆగిపోవడం వల్ల, ఒకవైపు బ్యాంకింగ్ సెక్టార్లో బ్యాంకులకు రావాల్సిన అప్పులు తిరిగి రాలేదు, ఇంకోవైపు ఆ అప్పులు తీసుకున్న కంపెనీలు అవి కూడా ఆ ప్రాజెక్టులు ముందుకెళ్ళకపోవడం వల్ల అవి కూడా నష్టపోయాయి. సో ఈ రకంగా ఒకవైపు అప్పులు తీసుకున్న కంపెనీలు నష్టపోయాయి, కార్పొరేట్ కంపెనీస్. ఇంకోవైపు అప్పులు ఇచ్చిన బ్యాంకులు కూడా ఆ అప్పులు తిరిగి చెల్లించబడట్లేదు కాబట్టి, ఆ అప్పుల ద్వారా వస్తాయనుకున్న రెవెన్యూ ఏదైతే ఉందో రావట్లేదు కాబట్టి, సో ఎన్పిఎల్ సమస్యతో మతమవుతున్నాయి. సో ఈ రకంగా కార్పొరేట్ల బ్యాలెన్స్ షీట్లు ప్రభావితమయ్యాయి, అవి కూడా నష్టాల్లో ఉన్నాయి. ఇంకోవైపు బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు కూడా ప్రభావితమయ్యాయి. సో దీన్నే మనం ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం అని చెప్పేసి ఎకనామిక్ సర్వేలో రాశారు. సో ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం అని చెప్పేసి, టీబీఎస్ ప్రాబ్లం అని చెప్పేసి ఎకనామిక్ సర్వేలో రాశారు. సో ఇట్ ఈస్ ద స్ట్రెస్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్స్ ఆఫ్ బోత్ ద కార్పొరేట్స్ హూ అవైల్ బ్యాంకింగ్ లోన్స్ అండ్ ద బ్యాంకర్స్ హూ గేవ్ లోన్స్ టు ద కార్పొరేట్ సెక్టార్. సో కార్పొరేట్ సెక్టార్కి రుణాలు ఇచ్చిన బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు, ఎవరైతే అప్పులు తీసుకున్నారో ఆ ప్రాజెక్టులు ముందుకెళ్ళక, ఆ ప్రాజెక్టులు నిలిచిపోయి అందులో పెట్టుబడులు ఇరుక్కపోయి బాధపడుతున్న కార్పొరేట్ సెక్టార్ ఉందో వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు, ఈ 2 ప్రభావితమయ్యాయి, నెగిటివ్గా అఫెక్ట్ అయ్యాయి, అడ్వర్స్గా అఫెక్ట్ అయ్యాయి. కాబట్టి ఈ సమస్యను ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం అంటారు. సో ఈ రకంగా మనం అసెట్ క్వాలిటీ రివ్యూ అంటే ఏంటో చూసాం, స్ట్రెస్డ్ అసెట్స్ అంటే ఏంటో చూసాం, ఎన్పిఏ అండ్ ప్రొవిజనింగ్ అంటే ఏంటో చూసాం, ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం ఏంటో చూసాం. సో ఓకే, సో ఇట్లా బ్యాంకింగ్ సెక్టర్లో ఎన్పిఏల సమస్య పెరుగుతూ ఉంది. దాని ప్రభావం బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ల మీద, బ్యాంకుల ప్రాఫిటబిలిటీ మీద పడుతుంది. ప్రభుత్వం పదే రీక్యాపిటలైజేషన్ చేయాల్సి వస్తుంది. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏం లేదా అని చెప్పేసి అంటే, సో బ్యాంకుల ఇప్పటి వరకు ఈ రుణాలని రాబట్టుకోవడానికి రకరకాల మెథడ్స్ ఉన్నాయి బ్యాంకులకి. డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ అని, సర్ఫేసీ యాక్ట్ కింద ఏవైతే మార్టిగేజ్ చేశారో వాటిని అమ్మేయడం,
ఇంకొకటి ఐబీసీ అని చెప్పేసి ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అని చెప్పేసి 2016లో తీసుకొచ్చారు. కార్పొరేట్ లోన్స్ కనుక ఒకవేళ ఆ కార్పొరేట్లు దివాలా తీయడం కారణంగా ఆ రుణాల్ని చెల్లించలేని పరిస్థితి ఉంటే, సో దాన్ని ఏ రకంగా రిజాల్వ్ చేయొచ్చు అనే దానికి సంబంధించి ఐబీసీ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అనే దాన్ని తీసుకొచ్చారు. సో ఇవేవి చేసినప్పటికీ కూడా బ్యాంకులకు రావాల్సిన ఎన్పిఏలో బ్యాంకులకు రావాల్సిన ఆదాయం ఏదైతే ఉందో అది పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేదు. ఇయర్ బై ఇయర్ బ్యాంకుల ఎన్పిఏ అనేది పెరగడమో లేదా స్టెబిలైజ్ అవ్వడమో జరుగుతూ ఉంది. ఓకే, సో దీనికి మధ్య మార్గంగా లేదా ఒక ఆల్టర్నేటివ్ ఏంటి అంటే, బ్యాంకులు ఏవైతే తనకి తిరిగి రావనుకున్న రుణాలు ఉంటాయో, ఎన్పిఎస్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి, ఒక ఎక్స్టర్నల్ కంపెనీకి, ఒక వేరే కంపెనీకి కొంత నష్టానికి అమ్మేస్తే ఆ ఎన్పిఏలు అనేవి బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ల నుంచి బయటికి వెళ్ళిపోతాయి. సో దీని కారణంగా బ్యాంకులు వాటి ఆపరేటింగ్ ప్రాఫిట్స్ నుంచి ప్రొవిజనింగ్ చేయాల్సిన బాధ తప్పుతుంది. సో వాటి ఆపరేటింగ్ ప్రాఫిట్స్ నుంచి ప్రొవిజనింగ్ చేయాల్సిన బాధ తప్పుతుంది. బ్యాంకులు ఆ లోన్లను మానిటరింగ్ చేసి వాటి రికవరీ కోసం పెట్టే ఎఫర్ట్స్ తగ్గుతాయి. సో ఇప్పుడు కొత్తగా ఇచ్చే రుణాల మీద ఆల్రెడీ స్టాండర్డ్గా ఉన్న అసెట్స్ మీద బ్యాంకులు ఫోకస్ చేయడానికి, సో వాటిని సరిగ్గా నిర్వహించి బ్యాంకుల ప్రాఫిటబిలిటీ పెంచుకోవడానికి, సో కొత్త రుణాలని మంచి డ్యూ డిలిజెన్స్తోని, మంచి రిస్క్ అసెస్మెంట్ బేసిస్తోని ఇచ్చి, సో వాటిని భవిష్యత్తులో ఎన్పిఏగా మారకుండా కాపాడుకోవడానికి బ్యాంకులకు అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పేసి బ్యాంకులు ఇప్పటికే ఎన్పిఏలుగా ఉన్న వాటిని, ఇప్పటికే తిరిగి రావు అనుకున్న వాటిని ఒక ప్రైవేట్ కంపెనీకి తక్కువ ధరకు అమ్మేసుకుంటే, సో బ్యాంకు మిగతా పనుల మీద అంటే కొత్త రుణాలు ఇవ్వడం మీద, సో ఇప్పటికే ఇచ్చిన రుణాలను ఎన్పిఏలుగా కాకుండా మానిటరింగ్ చేయడానికి, రికవరీ చేయడానికి, ఎక్కువ టైం కేటాయించడానికి బ్యాంకులకు అవకాశం కలుగుతుంది. సో అట్లా బ్యాంకుల దగ్గర నుంచి ఎన్పిఏలను లేదా డౌట్ఫుల్ అసెట్స్ని తీసుకొని వాటిని రీకన్స్ట్రక్ట్ చేయడం, అంటే వాటిని రికవర్ చేసుకోవడమో లేదంటే వాటిని తిరిగి ఆర్డర్లోకి తీసుకురావడమో చేసే కంపెనీలను అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటాం. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటాం. సో ద జాబ్ ఆఫ్ దీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఈజ్ టు టేక్ బ్యాడ్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్. సో బ్యాడ్ లోన్స్ అంటే ఏవైతే ఎన్పిఏలు ఉన్నాయో వాటిని బ్యాంకుల నుంచి తీసుకొని వాటిని వాళ్ళు వసూలు చేసుకొనైనా చేసుకుంటారు, లేదా వాటిని రీకన్స్ట్రక్ట్ అంటే తిరిగి వాటిని ఆర్డర్లోకి తీసుకురావడమైనా చేస్తారు. సో ఏదో రకంగా వాళ్ళు దాని నుంచి ఆదాయాన్ని తీసుకునేందుకు వాళ్ళ ప్రణాళికలు వాళ్ళకు ఉంటాయి. ఓకే, సో ఈ రకంగా బ్యాంకులు అనేవి ఎన్పిఏ ప్రాబ్లం నుంచి ఒక రకమైన ఉపశమనం వస్తుంది. అంటే ఎన్పిఏ సమస్య తీరినట్టు కాదు, బ్యాంకులో లాభదాయకత పెరిగినట్టు కాదు. సో బ్యాంకులు వాటికి ఇవ్వాల్సిన ప్రొవిజనింగ్ తప్పుతుంది. సో దాని మీద కేటాయించవలసిన సమయం మిగులుతుంది. సో కొత్త రుణాల మీద, బ్యాంక్ ఎక్స్పాన్షన్ మీద బ్యాంకర్లు సమయం పెట్టడానికి వాళ్ళకి అవకాశం చిక్కుతుంది. సో అందుకని చెప్పేసి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు ఇప్పటి వరకు ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయి. అంటే ప్రైవేట్ కంపెనీలు బ్యాంకుల నుంచి ఈ రుణాలని తీసుకొని వాటిని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటాయి. సో ఇప్పటికీ ఆపరేషన్లో ఉన్నాయి. అంటే దేశంలో దాదాపు 28 అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు దే ఆర్ ఫంక్షనల్ నౌ. సో ఈ సంఖ్య సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, సిఏ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. సో ఇప్పుడు 28 అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు ఇండియాలో దే ఆర్ ఫంక్షనల్ నౌ. సో అయితే ఎకనామిక్ సర్వే 2016-17లో ఏం చెప్పారు అంటే, దీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్, ప్రైవేట్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అనేవి దే ఆర్ నాట్ సక్సెస్ఫుల్, దే హ్యావ్ నాట్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ రిజాల్వింగ్ బ్యాడ్ డెట్స్. సో ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు అనేవి బ్యాడ్ డెట్స్ని రిజాల్వ్ చేయడంలో అంత సక్సెస్ఫుల్ కాలేదు అంట. సో ఇవి ఎలా పనిచేస్తాయి అంటే, ఫర్ సపోజ్ ఐఎమ్ ఏ బ్యాంక్, నేను ఒక బ్యాంక్ ఏ అనుకోండి నేను. సో నా దగ్గర మొత్తం ఎన్పిఏలు ఒక 10 ఎన్పిఏ అకౌంట్లు ఉన్నాయి. సో 10 లోన్ అకౌంట్లు ఎన్పిఏగా మారాయి. సో వాటి మొత్తం అవుట్ స్టాండింగ్ లయబిలిటీ 100 కోట్లు. సో ఆ 10 లోన్లలో నాకు రావాల్సిన బకాయిలు 100 కోట్లు అనుకోండి. సో ఐఎమ్ బ్యాంక్ ఏ, ఐ హ్యావ్ 10 ఎన్పిఏ అకౌంట్స్ విత్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీ ఆఫ్ 100 crores. సో నా దగ్గర 10 లోన్ అకౌంట్లు ఎన్పిఏగా మారి వాటి మొత్తం ఉమ్మడి బకాయి 100 కోట్లుగా ఉంది. సో అప్పుడు నేను
ఒక ప్రైవేట్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీని పిలిచి వాళ్ళకు నా దగ్గర ఉన్న ఎన్పిఎస్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఆఫర్ చేస్తాను. సో ఆ ప్రైవేట్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలో వాళ్ళు నెగోషియేట్ చేస్తారు బ్యాంకుతో. సో ఓకే, ఆ 100 crores తీసుకొని మేము మీకు బదులుగా 40 కోట్లు 50 కోట్లు ఇస్తాం. సో ఎందుకు అంటే ఆ ఎన్పిఎస్ అసలు తిరిగి వస్తాయో రావో తెలీదు. ఇక్కడ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అనేవి దే ఆర్ మేకింగ్ రిస్క్, ఒక రకంగా రిస్క్ చేస్తున్నాయి. సో వాళ్ళు ఏదో ఒక రకంగా వసూలు చేసుకుంటామన్న భావనతో, ఏదో రకంగా ఆ అకౌంట్స్ని తిరిగి ఆర్డర్లో పెట్టుకుంటామన్న భావనతో అవి బ్యాంకుల దగ్గర పోగుపడిన ఎన్పిఎస్ని తీసుకుంటున్నాయి. సో అలాంటప్పుడు రిస్క్ టేకింగ్ బిజినెస్ కాబట్టి ఆ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు పూర్తిగా ఆ 100 కోట్లకు 100 కోట్లు చెల్లించకుండా 30 కోట్లు 40 కోట్లు బ్యాంకులకు ఇస్తాయి. అందుచేత ఆ ఓనర్షిప్ ఆఫ్ దట్ అసెట్స్, సో ఆ ఎన్పిఏలు అనేవి బ్యాంకుల ఓనర్షిప్ నుంచి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల ఓనర్షిప్లోకి వెళ్తాయి. సో ఇప్పుడు ఆ ఎన్పిఏల బాధ్యత అనేది అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకు వెళ్తుంది. సో ఆ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు ఏదో ఒక మెథడ్ని యూజ్ చేసి వాటిని రీకవర్ చేసుకుంటూ ఉంటాయి. సో కాకపోతే ఏమైంది, సో బ్యాంకులకు రావాల్సిన 100 కోట్ల బకాయిలు ప్లస్ దాని మీద వడ్డీ, ఇంకేదైనా మధ్యలో బ్యాంకులు విధించే ఫీజులు ఇవన్నీ పోయి కేవలం బ్యాంకుల చేతికి 30 కోట్లు 40 కోట్లు మాత్రమే వచ్చాయి. 30 కోట్లు 40 కోట్లు మాత్రమే వచ్చాయి. సో ఈ మధ్యలో లాస్ ఏదైతే ఉందో 70 కోట్లు 60 కోట్లు ఏదైతే లాస్ ఉందో, సో దాన్నే మనం హెయిర్ కట్ అంటాం. మామూలుగా బ్యాంకింగ్ పరిభాషలో దాన్ని హెయిర్ కట్ అంటాం. సో బ్యాంక్స్ ఆర్ సెల్లింగ్ దేర్ ఎన్పిఎస్, బ్యాంక్స్ ఆర్ సెల్లింగ్ దేర్ బ్యాడ్ లోన్స్ టు ప్రైవేట్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఎట్ ఎ డిస్కౌంటెడ్ ప్రైస్. So banks are selling the bad loans, banks are selling the NPS to private asset reconstruction companies at a discounted price. That discount we consider as haircut in banking parlance. So banking పరిభాషలో అట్లా తగ్గించిన ఆ మొత్తాన్ని, ఆ తగ్గించిన ఆ ప్రైస్ని మనం హెయిర్ కట్ అంటాం. సో నష్టం ఎవరికి? బ్యాంకులకే నష్టం. సో బ్యాంకులు ఎంతో కొంత నష్టపోతున్నాయి. సో బ్యాంకుల ఓనర్లు ఎవరు? గవర్నమెంట్. సో అంటే ఏంటి, బ్యాంకులు నష్టపోతున్నాయి, బ్యాంకుల ఓనర్లు అయినా గవర్నమెంట్ కూడా నష్టపోతుంది. సో ఈ ప్రైవేట్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ వల్ల. ఓకే, మరి అలా తీసుకున్న ప్రైవేట్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు ఏమైనా తిరిగి ఆ రుణాన్ని వసూలు చేసుకోగలిగాయా? అవేమైనా లాభపడ్డాయా? సో ఏవైనా తీసుకున్నవి మళ్ళీ లోన్స్ని లేదా అసెట్స్ని తిరిగి ఆర్డర్లోకి రాగలిగాయంటే అది కూడా లేదు. ఒకవేళ అదే కనుక ప్రైవేట్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు చేయగలిగి ఉంటే, నిజంగా అది ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ అయ్యి ఉంటే, లాభదాయకత కలిగి ఉంటే, అవి ఎన్పిఎల్గా మారిన ప్రతి అకౌంట్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల నుంచి తీసేసుకొని అవి రీకన్స్ట్రక్షన్ చేసుకొని లాభాన్ని పొంది ఉండేవి. అయినా కూడా ప్రైవేట్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు అనేవి బ్యాంకింగ్ సెక్టార్ నుంచి ఎన్పిఎస్ని తీసుకోవడానికి ఇప్పటికీ కూడా జంకుతున్నాయి. ఎందుకంటే ఆ అసెట్స్ని తిరిగి రీకన్స్ట్రక్ట్ చేయడం, వాటి నుంచి రెవెన్యూని రాబట్టుకోవడం ప్రైవేట్ అసెట్ రీకన్స్ట్రక్షన్స్ కంపెనీకి కష్టమైపోతుంది అన్నట్టు. సో ఈ సమస్యను అధిగమించడానికి అని చెప్పేసి గవర్నమెంటే ఒక అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీని, సో గవర్నమెంట్ డ్రివెన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీని ఎందుకు ఏర్పాటు చేయకూడదు, సో గవర్నమెంటే దాని ప్రమోటర్గా ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. సో దాన్నే మనం బ్యాడ్ బ్యాంక్ అని సాధారణ పరిభాషలో వ్యవహరిస్తున్నాం. సో బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ డ్రివెన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ విచ్ టేక్స్ అప్ ఆల్ ద బ్యాడ్ లోన్స్ పైల్డ్ అప్ ఇన్ ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అండ్ రీకన్స్ట్రక్ట్ దెమ్. సో పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో పోగుపడిన ఎన్పిఏలను తీసేసుకొని వాటిని తిరిగి పునరుద్ధరించే ప్రభుత్వం చేత నడపబడే ఒక అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీనే మనం బ్యాడ్ బ్యాంక్ అంటాం. సో ప్రభుత్వ రంగ బ్యాంకులను ఎన్పిఏ ప్రాబ్లం నుంచి బయటపడేయడానికి, ఆ ఎన్పిఏలను తీసేసుకొని వాటిని పునరుద్ధరించడానికి ప్రభుత్వమే ఒక అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీని కనుక ఏర్పాటు చేస్తే దాన్నే సాధారణ పరిభాషలో బ్యాడ్ బ్యాంక్ అంటాం. సో పేరులో బ్యాడ్ ఉందని అది బ్యాడ్ బ్యాంక్ కాదు. సో బ్యాడ్ లోన్స్ని తీసుకొని వాటిని రీకన్స్ట్రక్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని బ్యాడ్ బ్యాంక్ అంటున్నాం. ఓకే, సో ఆ రకంగా ఇది ఇండివిజువల్ బ్యాంక్స్ని రిలీవ్ చేయడంతో పాటు ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టార్ని కూడా ఈ ఎన్పిఎస్ ప్రాబ్లం నుంచి ఎంతో కొంత బయటపడేస్తుంది. గవర్నమెంటు
బ్యాంకులకి పదే పదే రీక్యాపిటలైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే బ్యాడ్ లోన్స్ లేదు. బ్యాడ్ లోన్స్ లేవు కాబట్టి ప్రొవిజనింగ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రొవిజనింగ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి బ్యాంకుల ప్రాఫిట్ అనేది తగ్గడం జరగదు. సో బ్యాంకుల ప్రాఫిట్ తగ్గడం జరగదు కాబట్టి ఆ ప్రాఫిట్ కాస్త క్యాపిటల్గా ఫామ్ అవుతుంది. సో క్యాపిటల్గా ఫామ్ అవుతున్న కొద్దీ క్యాపిటల్ అడెక్వసీ నామ్స్ అనేవి బ్యాంకులు కంప్లై చేసే అవకాశం ఉంటుంది. సో క్యాపిటల్ అనేది బ్యాంకుల దగ్గరే అడక్వేట్గా ఉన్నప్పుడు ప్రభుత్వం తిరిగి అందులోకి క్యాపిటల్ని ఇన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఆ రకంగా ఇది ఇండివిజువల్ బ్యాంక్స్కి లాభం, ఆ బ్యాంకుల ఓనర్ అయిన గవర్నమెంట్కి లాభం. అందుకని చెప్పేసి చాలా రోజులుగా బ్యాడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన బ్యాంకింగ్ సెక్టర్లో వినబడుతూ ఉంది. సో ఇందుకు తగ్గట్టుగా ఎకనామిక్ సర్వే 2016-17లో కూడా పారా పేరుతో పబ్లిక్ సెక్టార్ అసెట్ రీహాబిలిటేషన్ ఏజెన్సీ పేరుతో పబ్లిక్ సెక్టార్ అసెట్ రీహాబిలిటేషన్ ఏజెన్సీ పేరుతో ఒక సెంట్రల్ బ్యాడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఎకనామిక్ సర్వే 2016-17లో అభిప్రాయపడింది. ఆ తర్వాత ఆర్బీఐ కూడా ఒక 2 బ్యాడ్ బ్యాంక్ మోడల్లో ఉన్న సంస్థల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సజెస్ట్ చేసింది. ఒకటి ప్రైవేట్ సెక్టార్లో ఉన్న ప్రైవేట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అండ్ పబ్లిక్ సెక్టార్లో నేషనల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అని చెప్పేసి 2 బ్యాడ్ బ్యాంక్స్, వన్ ఇన్ ప్రైవేట్ సెక్టార్ అండ్ ద అదర్ వన్ ఈజ్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆర్బీఐ కూడా ఆ తర్వాత అభిప్రాయపడింది. పోనీ మరి ఈ బ్యాడ్ బ్యాంక్ అనే ఐడియా ఇప్పుడే మొదటిసారిగా వచ్చిందా అంటే లేదు. సో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ నేపథ్యంలో 2008లో సంబంధించిన జిఎఫ్సి నేపథ్యంలో చాలా పెద్ద పెద్ద దేశాల్లో, చాలా పాశ్చాత్య దేశాల్లో బ్యాంకింగ్ రంగంలో ఎన్పిఏల సమస్య అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో ఆ ఎన్పిఏ సమస్య నుంచి ఆ బ్యాంకులని ఆయా దేశాల్లో ఉన్న బ్యాంకింగ్ రంగాన్ని కాపాడేందుకు, బ్యాంకింగ్ రంగాన్ని రిలీవ్ చేసేందుకు ఆ దేశాల్లో ఇలాంటి బ్యాడ్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. సో ఒకటి యునైటెడ్ స్టేట్స్లో టార్ప్ అని చెప్పేసి ట్రబుల్డ్ అసెట్ రిలీఫ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకదాన్ని బ్యాడ్ బ్యాంక్ రూపంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఐర్లాండ్లో కూడా సేమ్ నేషనల్ అసెట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అని. సో ఇక్కడ మనం ఆర్బీఐ కూడా సేమ్ ఇలాంటి పేరుతోనే ఒక సంస్థని ప్రపోజ్ చేసింది, ఎన్ఏఎంసి. సో నెక్స్ట్ స్పెయిన్లో సారెబ్ అని చెప్పేసి ఒక బ్యాడ్ బ్యాంక్ని ఏర్పాటు చేసి దానికి ఇల్లిక్విడ్ అంటే ఎన్పిఏస్ అండ్ ట్రబుల్డ్ అసెట్స్ని ఏవైతే ఉంటాయో వాటిని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ పేరు సారెబ్. సో మరి ఇండియాలో కూడా ఇలాంటి పబ్లిక్ సెక్టార్లో నడిచే బ్యాడ్ బ్యాంక్ ఆలోచన పూర్తి స్థాయిలో ఒక బ్యాడ్ బ్యాంక్ కానప్పటికీ అలాంటి ఒక సిస్టమ్ని, అలాంటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. ఎప్పుడు అంటే సో ఎర్లీ 2000s, సో 2003-2004 ఆ ప్రాంతంలో ఐడిబిఐ బ్యాంక్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఇప్పుడు ప్రైవేటైజ్ అయిపోయింది. ఐడిబిఐ బ్యాంక్ ఏదైతే ఉందో సో అది ఛాలెంజెస్ అంటే అది కష్టాల్లో ఉన్నప్పుడు, సో అంటే అందులో కూడా సేమ్ ఇట్లాగే ఎన్పిఏ సమస్య బాగా ఉన్నప్పుడు సో దాదాపు 9,000 కోట్ల రూపాయల విలువైన ఎన్పిఎస్ని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్, సో ఎస్ఏఎస్ఎఫ్ పేరుతో ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేసి ఈ 9,000 రూపాయల విలువైన ఎన్పిఎస్ని దానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే, సో దాదాపు 636 ఎన్పిఎస్, 636 స్ట్రెస్డ్ అసెట్స్ని, వాటి విలువ 9,000 కోట్ల రూపాయలు. సో వాటిని ఎస్ఏఎస్ఎఫ్ పేరుతో ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేసి దానికి తరలించారు. సో 2013 ఎప్పుడు 2004-05లో ప్రపోజ్ చేసి దానికి తరలించారు. 2013 చివర కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సబ్మిట్ చేసిన ఆడిట్ రిపోర్ట్లో ఈ 9,000 కోట్ల రూపాయల్లోంచి కేవలం 4,000 కోట్ల రూపాయల వరకు మాత్రమే తిరిగి వసూలు చేయగలిగింది ఆ ఎస్ఏఎస్ఎఫ్ అని చెప్పేసి కాగ్ రిపోర్ట్ చేసింది. అంటే దాదాపు 50% కంటే తక్కువ మాత్రమే రికవర్ చేయగలిగారు ఆ బ్యాడ్ లోన్స్ నుంచి. ఓకే, సో ఈ రకంగా బ్యాడ్ బ్యాంక్ అనే ఐడియా భారత్కి కొత్త ఏం కాదు, ప్రపంచ దేశాలకు కూడా కొత్త ఏం కాదు. సో మనం ఇందాక చూసాం యుఎస్లో, ఐర్లాండ్లో, స్పెయిన్లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత ఇలాంటి వ్యవస్థలు ఏర్పాటు జరిగాయి. సో భారత్లో సిమిలర్ స్ట్రక్చర్ ఇలాంటిదే ఒక ఎస్పీవీ రూపంలో, స్పెషల్ పర్పస్ వెహికల్ రూపంలో 2004-05 ప్రాంతంలోనే ఏర్పాటు చేశారు. సో అది దాదాపు 40-50% మధ్య రికవరీ రేట్ని కూడా సాధించింది. సో ఐడిబిఐ బ్యాంక్ కేసులో ఏర్పాటు చేసిన ఒక స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ అది. ఓకే, సో ఇప్పుడు గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తున్న
బ్యాడ్ బ్యాంక్ స్వరూపం ఎలా ఉండబోతుంది అని చెప్పేసి అంటే, సో అందులో మరి పెట్టుబడి అయితే పెట్టాలి కదా! బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటి? నా ఒక బ్యాంకులో 100,00,00,000 ఎన్‌పీఏ ఉంది అనుకుంటే, ఆ బ్యాంకుకి 40,00,00,000 చెల్లించి ఆ 100,00,00,000 ఎన్‌పీఏని తీసేసుకుంటుంది. మరి ఆ 40,00,00,000 ఇవ్వడానికి అందులో అయితే పెట్టుబడి ఉండాలిగా. ఆ 40,00,00,000కి సరిపోయిన పెట్టుబడి ఉండాలిగా. మరి ఆ పెట్టుబడి ఎవరు పెట్టాలి? ఇప్పటివరకు ప్రైవేటు వ్యక్తులు ఆ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీని నడిపిస్తున్నారు కాబట్టి, వాళ్ళు ప్రమోటర్‌లాగా ఉంటారు కాబట్టి, వాళ్ళ సొంత మనీని పెట్టుబడిగా పెడతారు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, పబ్లిక్ సెక్టార్‌లో గవర్నమెంటే ఒక అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీని ఏర్పాటు చేయాలి. దాన్నే బ్యాడ్ బ్యాంక్ అంటున్నారు అని చెప్పేసి అనుకున్నాం. సో, కాబట్టి అందులో పెట్టుబడి పెట్టాల్సింది గవర్నమెంటే. ఓకే. సో, ఇక్కడ ఏం జరుగుతుంది? ఎసెన్షియల్లీ గవర్నమెంట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ రీక్యాపిటలైజింగ్ ద బ్యాంక్, ఇట్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ అనదర్ యూనిట్. So another unit in the name of asset reconstruction company with its own capital. సో గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని తగ్గించుకోవడానికి మళ్ళీ పెట్టుబడి పెట్టి ఇంకో వ్యవస్థను క్రియేట్ చేస్తుంది. ఓకే. సో ద ప్రపోజ్డ్ ఏఆర్సి విల్ బి సెటప్ విత్ 15% ఇన్వెస్ట్మెంట్ బై ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఒక 15% ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. మిగతా ఇన్వెస్ట్మెంట్‌ని ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ రూపంలో గానీ, మరే ఇతర రూపంలో గానీ ప్రభుత్వం సేకరిస్తుంది. సో అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీకి ఏవైతే ఎన్‌పీఎస్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తారో వాటిని మేనేజ్ చేయడానికి ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, బ్యాంకులు అన్నీ కలిసి ఏర్పాటు చేస్తాయి. సో అదేవిధంగా అందులో ఫండింగ్‌ని తీసుకురావడానికి అని చెప్పేసి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ రూపంలో ఒక ఫండ్‌ని క్రియేట్ చేస్తారు. సో దాన్ని మేనేజ్ చేయడానికి ఆ బ్యాడ్ బ్యాంక్‌ని మేనేజ్ చేయడానికి ప్రొఫెషనల్స్ అండ్ నామినీ డైరెక్టర్స్ ఉంటారు. గవర్నమెంట్ కొంతమందిని నామినేట్ చేస్తుంది. అదేవిధంగా సో బ్యాంకింగ్ రంగంలో ఎవరైతే ఎక్స్‌పర్ట్స్ ఉంటారో, ముఖ్యంగా లోన్ రికవరీకి, లోన్ మానిటరింగ్‌కి సంబంధించిన ఎక్స్‌పర్ట్స్ వాళ్ళని హైర్ చేస్తారు. సో అదేవిధంగా బ్యాంకులు ఇప్పటికే ఐబీసీ కింద ఎన్‌సీఎల్‌టీకి, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కి ఏవైతే బ్యాడ్ లోన్స్‌ని రీస్ట్రక్చరింగ్ కోసం అని చెప్పేసి ఎన్‌సీఎల్‌టీ ముందు పెట్టిందో వాటిని కూడా తిరిగి బ్యాడ్ బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసే ఆలోచన కూడా బ్యాంకులు చేస్తున్నాయి. కాకపోతే ఈ ప్రాసెస్ అంతా అంటే గవర్నమెంట్ అప్రూవ్ చేసి ఆర్‌బీఐ, సెబీ ఇవన్నీ కూడా రెగ్యులేటరీ అప్రూవల్స్ ఇచ్చేసరికి, బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేసేసరికి కనీసం ఇంకో 6-9 నెలలు పట్టొచ్చు అని చెప్పేసి ఇప్పుడు బ్యాంకింగ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అయితే ఈ బ్యాడ్ బ్యాంక్ ఆలోచన మంచిదే. సో తద్వారా బ్యాంకింగ్ సెక్టార్‌లో ఉన్న ఎన్‌పీఎస్ అన్నీ కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ నుంచి బయటికెళ్ళిపోతాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు కొత్త లోన్స్ ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఉన్న లోన్స్‌ని కాపాడుకుంటూ వాటిని ఎన్‌పీఏగా మారకుండా చూసుకోవడానికి సమయం చిక్కుతుంది. అదేవిధంగా ప్రభుత్వం పదే పదే వాటిలోకి రీక్యాపిటలైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. మరి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటులో ఉన్న సమస్యలేంటి? బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు కంటే ముందు మనం ఇంకేం ఆలోచించాలి అంటే, ఫస్ట్ ఈ బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నప్పుడు బ్యాంక్స్ హ్యావ్ టు టేక్ హెయిర్ కట్. మనం ఇందాకే చెప్పుకున్నాం 100,00,00,000 విలువైన ఎన్‌పీఏ ఉంటే ఆ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ అనేది బ్యాంకులకి 40,00,00,000, 30,00,00,000 చెల్లించి వాటిని తీసేసుకుంటుంది అంటే. సో దాదాపు 60-70,00,00,000 విలువైన అసెట్స్‌ని బ్యాంకింగ్ రంగం కోల్పోవాల్సి వస్తుంది. బ్యాంకులు కోల్పోవాల్సి వస్తుంది. సో దానికి బ్యాంకులు అనేవి సిద్ధంగా ఉండాలి. సో బ్యాంకులు అనేవి అందులో ఉన్న అసెట్స్ అనేవి దేని కారణంగా వచ్చాయి? ప్రజలు పెట్టిన పెట్టుబడుల కారణంగా వచ్చాయి. అంటే ఒక రకంగా బ్యాంకులు అనేవి ప్రజలకు జవాబుదారీ. ఓకే. సో ఈ ప్రజల్లో ఒక రకమైన అపనమ్మకం, బ్యాంకింగ్ వ్యవస్థ మీద అపనమ్మకం వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది కూడా ప్రభుత్వాలకు కూడా ఇదొక కష్టమైన పొలిటికల్ డెసిషన్. సో ప్రభుత్వాలు కూడా పొలిటికల్‌గా ఇది ఒక రకంగా రిస్కీ అఫైర్. సో ప్రభుత్వాలు కూడా అందుకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ఓకే. సో ఒక రకంగా ఇట్ ఈస్ నథింగ్ బట్ మినిమైజింగ్ ఎగ్జిస్టింగ్ లయబిలిటీ అండ్ అజ్యూమింగ్ న్యూ లయబిలిటీ. ప్రభుత్వాలు కూడా ఇప్పటికే రీక్యాపిటలైజేషన్ పేరుతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న పెట్టుబడుల మీద ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రభుత్వం పెట్టుబడి పెట్టి మళ్ళీ ఇంకొక ఆల్టర్నేటివ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు అవుతుందే తప్ప పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏమీ ఉండదు. సో ఒక సమస్యను తీర్చుకోవడానికి ఇంకో సమస్యలోకి ఎంటర్ అయినట్టు ఉంటుంది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి అవుతుంది అని చెప్పేసి కొంతమంది చెప్పే మాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మినిమైజింగ్ ద ఎగ్జిస్టింగ్ లయబిలిటీ జస్ట్ టు అజ్యూమ్ ద న్యూ లయబిలిటీ. సో కొత్త లయబిలిటీని అజ్యూమ్ చేసుకోవడానికి పాత లయబిలిటీని వదిలించుకున్నట్లే ఉంటుంది తప్ప అంతకు మించి ఏమి ఉండదని చెప్పేసి కొంతమంది చెప్పే మాట. సో ఉదయ్ కొటక్ గారు, CEO ఆఫ్ కొటక్ మహీంద్రా బ్యాంక్, ఆయన చెప్పింది ఏంటంటే ఒక 3 ఇష్యూస్ మనం ముందు
వాటి పట్ల క్లియర్‌గా ఉండాలి. ఆ తర్వాతే బ్యాడ్ బ్యాంక్ ఆలోచన చేయాలి. ఒకటి ట్రాన్స్‌ఫర్ ప్రైస్. సో, ట్రాన్స్‌ఫర్ ప్రైస్ అంటే నథింగ్ బట్ ఎన్‌పీఎస్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులో వాటిని అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీకి తరలించేటప్పుడు ఏ రేటు చొప్పున తరలించాలి. ఇందాక మనం ఏమనుకున్నాం 100,00,00,000 ఎన్‌పీఎస్‌ని ప్రైవేట్ సెక్టార్‌లో ఉన్న అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ 30,00,00,000 ఇచ్చి తీసేసుకుంటుంది అని అర్థం. సో, దాదాపు 70,00,00,000 విలువైన హెయిర్ కట్ 70,00,00,000 విలువైన హెయిర్ కట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అనుభవించాల్సి వస్తుంది. అంటే 70,00,00,000 విలువైన నష్టం ప్రభుత్వ రంగ బ్యాంకులు భరించాల్సి వస్తుంది. సో, అది పబ్లిక్ సెక్టార్, అది ప్రైవేట్ సెక్టార్ కాబట్టి. పబ్లిక్ సెక్టార్ కాబట్టి గవర్నమెంటే రెండిటికి ఓనర్ కాబట్టి గవర్నమెంట్ పొలిటికల్‌గా అంటే మంచి చేస్తున్నట్టు కనిపించడానికి దానికి ఒక రూ. 80తో 100,00,00,000 కాస్త 80,00,00,000 90,00,00,000 ఇచ్చి తీసేసుకుంది అనుకుందాం. సో, బ్యాంకులకు ఆ మేరకు లాభమే. కాకపోతే తీసేసుకున్న తర్వాత అంత మేరకు ఆ అప్పుల్ని తిరిగి రాబట్టుకోలేకపోయిందనుకోండి ఆ ఏఆర్‌సీ లేదా ఆ బ్యాడ్ బ్యాంక్ అనేది. సో, ఇక్కడ ప్రభుత్వం నష్టపోతుంది గదా! సో, ఒకవైపు బ్యాంకులను పరిపుష్టం చేస్తూ ప్రభుత్వం ఇంకో దగ్గర నష్టపోవాల్సొస్తుంది. ఓకే. అందుకని జెప్పేసి ఈ ట్రాన్స్‌ఫర్ ప్రైస్ అనేది ట్రాన్స్‌పరెంట్‌గా, జస్ట్‌గా, ఫెయిర్‌గా ఉండాలి. ఓకే. సో, ప్రభుత్వమే గదా అని జెప్పేసి ఇష్టం వచ్చిన ట్రాన్స్‌ఫర్ రేట్‌కి కాకుండా ఆ ట్రాన్స్‌ఫర్ ప్రైస్ అనేది రేషనల్‌గా అంటే ఎంతైతే న్యాయబద్ధంగా ఆహ్, అసలు ఎన్‌పీఏలనేవి తిరిగి వస్తాయో రాదో తెలీదు. అలాంటి వాటికి ఎక్కువ ధర ఇచ్చి చెల్లించడం అనేది అంత రేషనల్ డెసిషన్ కాదు. అంత హేతుబద్ధమైన నిర్ణయం కాదు. సో, అందుకనే ఆ ట్రాన్స్‌ఫర్ ప్రైస్ ఎంతుండాలి అనేది ఫెయిర్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. దాన్ని ఒక ఇండిపెండెంట్ సిస్టమ్ ఏర్పాటు చేసి వాళ్ళు నిర్ణయించే విధంగా చర్యలు తీసుకోవాలి. రెండోది గవర్నెన్స్ ఆఫ్ బ్యాడ్ బ్యాంక్. సో, ఈ బ్యాడ్ బ్యాంక్‌ని కూడా ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ప్రొఫెషనల్స్ అయి ఉండాలి. సో, అందులో వాడే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ గానీ, రెగ్యులేటరీ గైడ్‌లైన్స్ గానీ అవన్నీ కూడా చాలా ప్రూడెంట్‌గా ఉండాలి. వాటిని ప్రూడెంట్‌గా అమలు చేయాలి అని చెప్పేసి కోటక్ గారు చెప్పారు. మూడవది రికవరీ రేట్. సో, ఆహ్, బ్యాడ్ బ్యాంక్‌ని ఏర్పాటు చేసి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ నుంచి ఎన్‌పీఏస్‌ని తీసేసుకున్నంత మాత్రాన ప్రాబ్లమ్ సాల్వ్ కాదు. అలా తీసేసుకున్న ఎన్‌పీఏని తిరిగి పునరుద్ధరించగలగాలి. అంటే దాన్ని ఆ ఎన్‌పీఏని తిరిగి అందులోంచి ఎంతో కొంత రెవెన్యూ జనరేట్ చేసుకోగలగాలి. ఓకే. సో, 40,00,00,000కి ఎన్‌పీఎస్ గనుక తీసేసుకుంటే కనీసం ఆ 40,00,00,000 తిరిగి రికవర్ చేసుకునే పరిస్థితి ఏఆర్‌సీకి ఉండాలి. అలా మనం క్రియేట్ చేసిన బ్యాడ్ బ్యాంక్‌కి ఉండాలి. సో, అలా లేనప్పుడు బ్యాడ్ బ్యాంక్‌ని క్రియేట్ చేసి అనవసరం అని చెప్పేసి ఉదయ్ కోటక్ గారు అభిప్రాయపడ్డారు. ఓకే. సో, ఆయన చెప్పింది చాలా వరకు హేతుబద్ధమైన విధానం అండ్ హేతుబద్ధమైన ఆలోచన. ఓకే. సో, అయితే ఓన్లీ బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం వల్లే బ్యాంకుల్లో ఉన్న ఎన్‌పీఏ సమస్య సాల్వ్ అవుతుందా? సో, ఈజ్ బ్యాడ్ బ్యాంకింగ్ ఎ పెనాల్టీ ఫర్ ద ఎన్‌పీఏ ప్రాబ్లమ్ ఫేస్డ్ బై బ్యాంకింగ్ సెక్టార్. సో, బ్యాంకింగ్ సెక్టార్‌లో బ్యాంకులు అనుభవిస్తున్న ఎన్‌పీఏ ప్రాబ్లమ్‌కి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటే ఒక పరిష్కారమా అంటే కాదు. సో, ఇంకా చాలా మారాల్సి ఉంది. ఏంటి అంటే, సో, బ్యాంకింగ్ సెక్టార్‌లో ఎన్‌పీఏ ప్రాబ్లమ్ పెరుగుతున్నప్పుడు, సో, తిరిగి చెల్లించలేని కార్పొరేటర్లది ఎంత తప్పో, ఇర్రెస్పాన్సిబుల్‌గా, ఇర్రేషనల్‌గా లెండింగ్ చేసిన బ్యాంకర్లది కూడా అంతే తప్పు. సో, ఒకవేళ ఇచ్చిన రుణం కనుక సరిగ్గా అసెస్‌మెంట్ చేయకపోయినా, సరిగ్గా మానిటరింగ్ చేయకపోయినా, రికవరీలో కనుక ఏదైనా ల్యాప్సెస్ ఉన్నా, లేదా ఏదైనా ఫ్రాడులెంట్ యాక్టివిటీ సో, సరిగ్గా డ్యూ డెలిజెన్స్ చేయకుండా ఏదైనా ఫ్రాడులెంట్ యాక్టివిటీ కారణంగా ఆ లోన్ గనక ఇచ్చి అది తిరిగి ఎన్‌పీఏ అయిందనుకోండి. సో, మీరు ముందు ఆ బ్యాంకింగ్ ప్రొఫెషనల్ ఎవరైతే ఆ బోనఫైడ్ యాక్ట్ కాని దానికి అంటే ఆ మాలిఫైడ్ యాక్ట్‌కే కారకులో వాళ్ళని అకౌంటబుల్ చేయకుండా కేవలం ఎన్‌పీఏని తగ్గించుకోవడానికి అని చెప్పేసి ఇంకో బ్యాడ్ బ్యాంక్‌కి బదిలీ చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సో, ఫస్ట్ గవర్నెన్స్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ షుడ్ బి ఇంప్రూవ్డ్. సో, ఎవరైతే ఎర్రింగ్ అఫీషియల్స్ ఎవరైతే మాలిఫైడ్ ఇంటెన్షన్స్‌తో లోన్స్ ఇస్తారో వాళ్ళని అకౌంటబుల్ చేయాలి. ఆ నష్టాలకు వాళ్ళని బాధ్యులు చేయాలి. వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయాలి. అదర్‌వైజ్ క్రియేటింగ్ ఎ బ్యాడ్ బ్యాంక్ విల్ యాక్ట్ యాస్ ఎ మోరల్ హజార్డ్. సో, క్రియేటింగ్ ఎ బ్యాడ్ బ్యాంక్ విల్ యాక్ట్ యాస్ ఎ మోరల్ హజార్డ్. సో, భవిష్యత్తులో ఇదే బ్యాడ్ బ్యాంక్ గనుక వచ్చేస్తే ఇదే లీనియన్సీ అఫీషియల్స్‌లో ఇలాగే ఉంటది. ఓకే. ఎన్‌పీఏ అయితే ఏముంది? బ్యాడ్ బ్యాంక్‌కి ఇచ్చేస్తాం. వాళ్ళు ఎంతో కొంత తిరిగి ఇస్తారు అని చెప్పేసి ఒక లీనియన్సీ వస్తుంది. సో, అది ఇట్ యాక్ట్ యాస్ ఎ మోరల్ హజార్డ్. సో, వాళ్ళ మీద అకౌంటబిలిటీ ఫిక్స్ చేయనంత కాలం ఈ ఎన్‌పీఏ సమస్య అనేది లాంగ్ టర్మ్‌లో సాల్వ్ అయ్యే పరిస్థితి ఉండదు. ఓకే. సో, గవర్నెన్స్‌ని ఇంప్రూవ్ చేయాలి.
డ్యూ డిలిజెన్స్, రిస్క్ అసెస్మెంట్, మానిటరింగ్ అండ్ రికవరీ మెకానిజమ్స్ షుడ్ బి స్ట్రెంథెండ్. సో లోన్ ఇచ్చేటప్పుడు డ్యూ డిలిజెన్స్ అంటే ఆ వ్యక్తికి సంబంధించిన ఐడెంటిఫికేషన్స్, ఆ వ్యక్తికి సంబంధించిన బిజినెస్ ప్రపోజల్ ఏదైతే ఉందో అది వయబులా కాదా, సో క్రెడిట్ రిస్క్ అసెస్మెంట్ అంటే అతనికి లోన్ ఇస్తే తిరిగి చెల్లించగలడా లేదా, సో ఇలాంటివన్నీ కూడా పర్ఫెక్ట్గా జరగాలి. ఏదో నామకే వస్తే చేసామంటే చేసాం, నేమ్ సేక్గా చేసామంటే చేసాం అన్నట్టు ఉండకుండా వాటిని ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి. ఇంకొకటి ఫ్రాడులెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేయాలి. అంటే చెక్ చేయడం అంటే ఆపడం. లైక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇష్యూలో మనం ఫ్రాడ్ చూసాం. సో అలాంటివి జరగకుండా నిరోధించే వ్యవస్థలు ఉండాలి. ఆడిటింగ్లో కూడా చాలా లోపాలు ఉంటాయి బ్యాంకుల్లో. సో ఆడిటింగ్ కూడా పూర్తి స్థాయిలో జరగదు, ఏదో పైపైన చూడడం జరుగుతుంది. సో బ్యాంకుల్లో కాంకరెంట్ ఆడిటర్స్ అని చెప్పేసి కొంతమంది రోజు చూస్తూనే ఉంటారు బ్యాంకింగ్ కార్యకలాపాలు. అండ్ ఇయర్ ఎండ్ స్టాట్యుటరీ ఆడిట్ అని చెప్పేసి ఏడాది దాటిన తర్వాత అంటే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆర్బీఐ కొంతమంది ఆడిటర్స్ని పంపిస్తుంది, వాళ్ళు కూడా అకౌంట్స్ చెక్ చేస్తారు. బట్ దీస్ ఆడిటింగ్ ప్రొసీజర్స్ ఆర్ నాట్ ఫుల్ ప్రూఫ్. అవేమి అంత పర్ఫెక్ట్గా జరిగే ఆడిటింగ్ ప్రొసీజర్స్ కావు. సో ఒకవేళ ఆడిటింగే కనుక పర్ఫెక్ట్గా జరిగి ఉంటుంటే అసెట్ క్వాలిటీ రివ్యూ జరిగినప్పుడు అంత పెద్ద ఎత్తున ఎన్పిఎస్ బయటకు వచ్చేవి కాదు. సో ఆడిటింగ్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే ఏ ఏడాదికి ఆ ఏడాది ఎన్పిఎస్ బయటకు వచ్చేవి. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో మన ఎన్పిఎస్ సమస్యను చూసి ఉండేవాళ్ళం కాదు. ఓకే, దెన్ రెస్పాన్సిబుల్ లెండింగ్ అనేది కూడా బ్యాంకులు రెస్పాన్సిబుల్గా ఇవ్వాలి. సో ఎందుకంటే బ్యాంక్స్ ఆర్ నథింగ్ బట్ ట్రస్టీస్ టు ద పబ్లిక్ మనీకి వాళ్ళు ట్రస్టీలు. సో అందుచేత వాళ్ళు ఎవరికైనా రుణాలు ఇచ్చేటప్పుడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని రెస్పాన్సిబుల్గా ఇవ్వాలి అని చెప్పేసి. ఇవన్నీ చేస్తేనే బ్యాంకింగ్ సెక్టారు ఇంప్రూవ్ అయ్యి బ్యాంకుల ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. ఎన్పిఏ సమస్య నుంచి బ్యాంకులు లాంగ్ రన్లో బయటపడగలుగుతాయి. సో దీనికి అదనంగా ప్రాజెక్ట్ సశక్త్ అని చెప్పేసి 2018లో సునీల్ మెహతా గారు అప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంకు చైర్మన్గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తే వాళ్ళు ప్రపోజ్ చేసింది ప్రాజెక్ట్ సశక్త్ అని చెప్పేసి. ఈ ప్రాజెక్ట్ సశక్త్లో భాగంగానే ఇట్స్ ఎ 5-pronged స్ట్రాటజీ. సో లోన్ రికవరీకి ఎన్పిఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు ఒక ఏఎంసీ అండ్ ఏఎఫ్, మనం ఇందాకైతే బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటులో మాట్లాడుకున్నామో, ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఒక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏర్పాటు చేసి, సో ఒక రకంగా బ్యాడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయండి. బ్యాడ్ బ్యాంక్ని ఏర్పాటు చేసి వాటికి ఈ లోన్స్ అన్ని 500 కోట్లు ఆ పై విలువ కలిగిన లోన్లన్నీ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి వాళ్ళు ప్రపోజ్ చేశారు. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. సో భవిష్యత్తులో బ్యాడ్ బ్యాంక్ అనేది ఏర్పాటు కావచ్చు, కాకపోవచ్చు. బట్ ప్రతి 2-3 ఏళ్ళకు ఒకసారి ఈ ఇష్యూ అనేది మనం న్యూస్ పేపర్లో చూస్తూనే ఉంటాం. అండ్ ఎన్పిఏ సమస్య అనేది గత కొద్ది కాలంగా బ్యాంకింగ్ సెక్టార్ని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఈ నేపథ్యంలో సో అసలు బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న మూల సమస్య ఎన్పిఏ కారణాలు ఏంటివి, సో దాని నుంచి దానివల్ల బ్యాంకింగ్ సెక్టార్కి కలుగుతున్న ఇతర నష్టాలు ఏంటి, దాని నుంచి బయటపడడానికి ప్రపోజ్ చేసిన బ్యాడ్ బ్యాంక్ వల్ల ఎంత మాత్రం ఉపయోగం ఉండబోతుంది, ఎన్పిఏ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి బ్యాడ్ బ్యాంక్ ఒకటే పరిష్కారమా. సో ఇలాంటి అంశాలన్నీ మనం ఈ వీడియోలో చూసాం. సో దట్స్ ఆల్. మన సిఎస్బి ఐఏఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్.